హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము డిఎస్సి మరియు టెట్ అభ్యర్థులకు కోసం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్లో మనము బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ తర్వాత సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ప్రకారము మనము కంటెంట్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అలాంగ్ విత్ మెథడాలజీ, అంటే కంటెంట్తో పాటుగా మనం మెథడాలజీ కూడా నేర్చుకుంటాము. సో ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ లెవెల్లో మనము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్, అది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్, ముఖ్యంగా మనము అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో సో అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనము ఈ ప్రాబ్లమ్స్ అయితే తీసుకొని ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కంటెంట్ అయితే అలా క్రియేట్ చేస్తాము. ఇక్కడ అకాడమీ బుక్స్ ఎందుకు తీసుకున్నాము అంటే, మనము రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా వరకు క్వశ్చన్స్ మనకి అకాడమీ బుక్స్ నుంచే రావడం జరుగుతుంది. సో కాబట్టి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకునే మనం ఇక్కడ కంటెంట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టెట్ ఎగ్జామ్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కాబట్టి వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకైతే టెట్ పరీక్ష అయితే పూర్తయింది. చాలామంది అభ్యర్థులు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే లోపల మన ఛానల్లో 6 నుంచి 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి డిఎస్సి క్లాసెస్ అయితే ప్రారంభిస్తున్నాము. దాంట్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో ఇది మొదటి వీడియో. ఇక నుంచి మనకి డిఎస్సి క్లాసెస్ అయితే మనం డైలీ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ డిఎస్సి క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనము, అంటే కాన్సెప్ట్ నుంచి మ్యాక్సిమం మనము హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్స్ వరకు మనం నేర్చుకుంటాము. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అంటే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ, పీజీటీ ఎవరైతే రాస్తారో మ్యాథమెటిక్స్లో వాళ్ళకి ఈ క్లాసెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ ద సిలబస్ మనము కంటెంట్ అండ్ మెథడాలజీ, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్, రివిజన్ క్లాసెస్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి బిఫోర్ దట్ నోటిఫికేషన్ వచ్చే లోపల మనం ఏం చేస్తామంటే, మ్యాథ్స్ని బేసిక్స్ లెవెల్ నుంచి మనం నేర్చుకుంటూ వెళ్తాం ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారి కోసము ఈ విధంగా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణలో ఉండేటువంటి అభ్యర్థులకు ప్రస్తుతం టెట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా టెట్ క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ టెట్ క్లాసెస్లో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే రివిజన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా టెట్ పరీక్ష వాళ్ళకి పూర్తయ్యేంత వరకు మ్యాథ్స్, ఇంగ్లీష్, అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే రివిజన్ క్లాసెస్ అయితే మన ఛానల్లో నిర్వహించడం అయితే జరుగుతుంది క్లాసెస్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. చాలా వరకు ప్రాబ్లమ్స్ మనకి తేలిగ్గా అనిపిస్తాయి, ఈజీ ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి, ఇలాంటివి నాకు వచ్చు అనేటువంటి భావనలో మనం ఉంటాము. కానీ డిఎస్సి కానీ టెట్ కానీ ఏ పరీక్ష రాసే వాళ్ళ విద్యార్థులైనా సరే మనకి ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో బేసిక్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడైతే వస్తుందో దాని మించి మనము అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళగలము. సో అడ్వాన్స్డ్ లెవెల్లో ఇచ్చినటువంటి లెక్కలు మనం బాగా చేయగలము.
వాటిని చేసిన తర్వాత మనము షార్ట్‌కట్ మెథడ్స్ మీద మనకి మంచి గ్రిప్ అయితే వస్తుంది. వితౌట్ బేసిక్ నాలెడ్జ్ మనకి షార్ట్‌కట్ మెథడ్స్ మీద ఎలాంటి అవగాహన రాదు. ఒక షార్ట్‌కట్ మెథడ్ ఒక ప్రాబ్లమ్ మనం చేసుకుంటే మనకి సిమిలర్ ప్రాబ్లమ్ అదే వస్తదన్న గ్యారంటీ లేదు. సో, ఆ ప్రాబ్లమ్ రానప్పుడు మనం నేర్చుకున్నటువంటి షార్ట్‌కట్ మెథడ్ అయితే మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి షార్ట్‌కట్ మెథడ్స్ ఎప్పుడు మనకి బాగా గుర్తుంటాయి. మనం ఎప్పుడు ఉపయోగించగలమంటే ఫస్ట్‌లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ బాగా తెలిసినప్పుడు మనము వాటిని నిర్వహించగలం. కాబట్టి ఇక్కడ మనము బేసిక్ లెవెల్ నుంచి మనం మ్యాథమెటిక్స్‌ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాము ఈ ఫస్ట్ క్లాస్‌లో. కాబట్టి ఇందులో చాలామందికి ఈ విషయాలన్నీ తెలిసిన వాటిలాగానే ఉంటాయి. కాకపోతే మనము బేసిక్ లెవెల్ నుంచి స్టార్టింగ్ నుంచి నాన్ మ్యాథ్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మనము కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా గమనించండి, నేర్చుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. సో అవి మీకు మీ ఎగ్జామినేషన్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరన్నా టెట్ పరీక్ష కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనం కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ ఈ వీడియోలో మనము ఈ 6 టాపిక్స్ మీద మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 6 విభాగాలుగా ఉంటుంది ఈ వీడియో. సో మొట్టమొదటగా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. మనకి గణితములో ఉన్నటువంటి 4 ప్రాథమిక ప్రక్రియలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి తెలుసుకుంటాం. అలాగే సంఖ్యలను అసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో సంఖ్యలను ఎలా అమర్చాలి అనేది మనం నేర్చుకుంటాం. అలాగే ఫేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఏమిటి, దానిపైన వచ్చేటువంటి లెక్కలు ఎలా ఉంటాయి. అలాగే ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అనగానేమి, అలాగే దాని మీద ఇచ్చేటువంటి లెక్కలు పరీక్షలో ఏ విధంగా ఉంటాయి అనేది నేర్చుకుంటాం. తర్వాత ఇక్కడ మనము 5 అంకెల వరకు గల అతి చిన్న సంఖ్యలు ఏమిటి, అతి పెద్ద సంఖ్యలు ఏమిటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే 6వ తరగతి వరకు నమూనా ప్రశ్నలు అంటే 6th స్టాండర్డ్ వరకు అంటే 1 to 5th క్లాస్, 1 నుంచి 5వ తరగతి వరకు మనం ప్రాబ్లమ్స్ కనుక చూస్తే ఎటువంటి సమస్యలు మనకి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అని. సో ఈ ప్రశ్నలు మీరు సాల్వ్ చేస్తే ఇటువంటి ప్రశ్నలు కూడా మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ నుంచి సిమిలర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి తేలికైనవైనా కావచ్చు, కష్టమైనవైనా కావచ్చు. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు చాలా తేలిగ్గా ఉంటాయి. మనము డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ వెళ్తాం. బేసిక్ లెవెల్, తర్వాత మీడియం లెవెల్, తర్వాత మనము అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాం. సో ఆ సందర్భంలో మనం చేసేటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని నేను మొత్తం ఇలా 6 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో మొదటి భాగంలో మనం ఏం చేస్తామంటే 4 ప్రాథమిక గణిత ప్రక్రియలు ఏముంటాయి, వాటిని డైలీ లైఫ్లో మనం ఏ రకంగా ఉపయోగిస్తాము, ఇది మనకి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ఇవన్నీ మనకు తెలిసినవేనమ్మా. 4 ప్రాథమిక గణిత భావనలు, ఇవి మనకు తెలుసు కదా, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. 4 ప్రాథమిక గణిత ప్రక్రియలు మనకు తెలుసు కదమ్మా. ఏంటవి? ఎడిషన్ అంటే కూడిక అంటాం, లేదా సంకలనం అంటాము, లేదా కూడిక అంటాం. అంటే 2 అంకెలను లేదా 2 సంఖ్యలను కలపడం. ఏ బి అనేవి సంఖ్యలు అయితే ఏ ప్లస్ బి. సో ఎడిషన్ సింబల్ని మనం ప్లస్ అనే గుర్తుతోటి చూపిస్తాం, ఈ గుర్తుతోటి చూపిస్తాము. దాన్ని మనము కూడిక లేదా సంకలనము అంటాం. సబ్ట్రాక్షన్ అంటే వ్యవకలనము అంటే తీసివేత అంటాం. అంటే 2 అంకెల మధ్య లేదా 2 సంఖ్యల మధ్య ఉండేటువంటి భేదము, ఏ మైనస్ బి. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అయితే పాజిటివ్ వస్తుంది, ఏ లెస్ దాన్ బి అయితే నెగిటివ్ వస్తుంది.
అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఎప్పుడు అవుతుందంటే ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి వచ్చిందంటే అర్థం ఏంటి? ఏ లెస్ దాన్ బి అని. సో ఇందులో పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేసినప్పుడు పాజిటివ్ వస్తుంది, చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్య తీసేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. ఇది మనం తీసివేతలో గుర్తుపెట్టుకోవాలి. ఎడిషన్ ఏ ప్లస్ బి చేసినా అదే వస్తుంది, బి ప్లస్ ఏ చేసినా కూడా అదే వస్తుంది. మూడో ఆపరేషన్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే గుణకారము అంటాం. గుణకారం అంటే రెండు అంకెల్ని గుణించడం, ఏ ఇంటూ బి చేస్తాం. డివిజన్ భాగహారము, భాగహారము అంటాం. ఏ బై బి, ఏని బితో భాగిస్తాము, ఏని బితో భాగిస్తాము. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకు తెలుసు. ఈ క్లాస్లో, పర్టికులర్ క్లాస్లో మనము ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద ఎగ్జామినేషన్లో మనకి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో మనం తీసుకున్నటువంటి నమూనా సమస్యలు, మోడల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 ఆపరేషన్స్ని బేస్ చేసుకునే మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి వీటిని అంటే మ్యాథమెటిక్స్లో ఈ 4 ఆపరేషన్స్ మనకు ఎలా ఉపయోగపడతాయంటే మనకి డైలీ లైఫ్లో మనము ఈ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో డైలీ లైఫ్ మ్యాథమెటిక్స్లో మనకి అంటే రోజువారీ మనం ఉపయోగించేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో గణితంలో ఈ 4 ప్రక్రియలు మనకి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే వీటిని ప్రాథమిక గణిత ప్రక్రియలు అని అన్నారనమాట. సో ఇప్పుడు వీటికి సంబంధించి బేస్ చేసుకొని మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి చెప్పాను కదా, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమము మరియు అవరోహణ క్రమము అంటాం. ఆరోహణ క్రమము అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా? స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్, అంటే చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలకు అమర్చడాన్ని మనము ఏమంటాము? అసెండింగ్ ఆర్డర్ అంటాం. సో ఉదాహరణ, ఇక్కడ ఉదాహరణ చూస్తే మనకు తెలిసిపోతుందమ్మా. ఇక్కడ చూడండి, ఇందులో చిన్న సంఖ్య ఏది? 847 ఉంది, 9754 ఉంది, 8320 ఉంది, 571. సో చిన్న సంఖ్య ఏదమ్మా? 571. అన్నిటిలోనూ చిన్న సంఖ్య 571, కాబట్టి అది మొదట రాయాలి. తర్వాత 847, తర్వాత 8320, తర్వాత 9754. ఇది అసెండింగ్ ఆర్డర్ అంటే. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలని వరుసగా రాయడం. అంటే చిన్న లోయర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వాటన్నిటిని వరుసగా అరేంజ్ చేస్తే దాన్ని మనము ఆరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్ అంటాము. తర్వాత డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద సంఖ్యలను తీసుకొని చిన్ని సంఖ్యలుగా మనము రాస్తాం. అంటే పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యలకు మనము అరేంజ్ చేస్తామన్నమాట. అలా అరేంజ్ చేస్తే దాన్ని మనము అవరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెంబర్స్ చూడండి. ఇందులో ఏది పెద్ద సంఖ్య? 9800 ఉంది, 25000 ఉంది, 36000 ఉంది, 38000 ఉంది. సో కాబట్టి ఇందులో పెద్ద సంఖ్య ఏదంటే 38802. తర్వాత నెక్స్ట్ పెద్ద సంఖ్య ఏముందమ్మా? 36051, తర్వాత 25751, తర్వాత 9801. ఈ సంఖ్యలు మనకి మనం చూడండి పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యల వైపు ఒక క్రమ పద్ధతిలో అమర్చాము. సో ఇటువంటి అమరికనే మనం ఏమంటాము? అవరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అంటాం. కాబట్టి మనకి లెక్కల్లో ఎప్పుడన్నా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అని ఇస్తే, అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు అంటే ఏం చేయాలి? చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలకి అమర్చాలి ఒక క్రమ పద్ధతిలో. డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటే ఏం చేయాలి? పెద్ద సంఖ్యల నుండి చిన్న సంఖ్యలకు ఒక క్రమ పద్ధతిలో అయితే మనము రాయవలసి ఉంటుంది. అది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. తర్వాత ఇక కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఈ ఉదాహరణలు చూసి ఇక్కడ కూడా మనము ఇచ్చిన 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాము, డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ముందుగా అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం, అంటే ఆరోహణ క్రమంలో రాద్దాం.
అసెండింగ్ ఆర్డర్లో రాస్తే దీంట్లో చిన్న నెంబర్ ఏదమ్మా 925 ఫస్ట్ ప్రాబ్లంలో 925 ఇస్ ద ఫస్ట్ నెంబర్. తర్వాత 1971 ఇస్ ద సెకండ్ నెంబర్. తర్వాత 4532 ఇస్ ద థర్డ్ నెంబర్. నెక్స్ట్ 8871 ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. సో మరి డిసెండింగ్ ఆర్డర్ ఈజీ కదా. డిసెండింగ్ ఆర్డర్ ఏం చేస్తాము, దీనికి రివర్స్ రాయాలి. అంటే ఫస్ట్ 8871 రాస్తాము, తర్వాత 4532 రాస్తాము, తర్వాత 1971 రాస్తాము, తర్వాత 925 రాస్తాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనము అసెండింగ్ ఆర్డర్లో రాసాము, డిసెండింగ్ ఆర్డర్లో రాసాము. తర్వాత ప్రాబ్లం చూడండి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలనుకుంటే దీంట్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదమ్మా 500 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. తర్వాత 750 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. తర్వాత 786 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. తర్వాత 854 ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు ఇదే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఏం చేస్తాము, లార్జెస్ట్ నెంబర్ నుంచి అంటే 854 పెద్ద నెంబరు, తర్వాత లార్జెస్ట్ నెంబరు, తర్వాత లార్జెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు. ఇది డిసెండింగ్ ఆర్డర్. కాబట్టి మనకి వరుస సంఖ్యలు కనుక ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటే స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి వెళ్తే అసెండింగ్ ఆర్డర్, లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్కి వస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఇది మనకి ఆరోహణ క్రమ అలాగే అవరోహణ క్రమాల మధ్య డిఫరెన్స్. వీటి మీద కూడా మనకి మా ఎగ్జామ్లో అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ముఖ విలువ, ఫేస్ వాల్యూ. ముఖ విలువ, ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అనే దాంట్లోనే పేరుంది చూడండి. అంటే అర్థం ఏంటి, దాని యొక్క విలువ ఏదైతే ఉంటుందో అంటే ఆ అంకె యొక్క విలువ, అంకె లేదా సంఖ్య విలువ మారదు, స్థానంతో మారదు. దేంతో మారదు, స్థానముతో మారదమ్మ. అంటే ఆ సంఖ్య విలువ స్థానంతో మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 78 అయినా కూడా దీని ఫేస్ వాల్యూ ఎంత 7 అంటాం. 278లో కూడా 7 ఉంటుందమ్మా, 437లో కూడా 7 ఉంటుంది, 7563లో కూడా 7 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. అంటే స్థానముతో పాటు విలువ మారకుండా ఉంటే దాన్ని ముఖ విలువ అంటాము. స్థానముతో పాటు సంఖ్య యొక్క విలువ మారదు. అంటే ఎక్కడున్నా సరే అదే నెంబర్ అమ్మ, దాని వాల్యూ ఎంత 7. కాబట్టి 7 అనేది నెంబర్ సిస్టమ్ నెంబర్స్లో ఏ పొజిషన్లో ఉన్నా సరే మనకి ఆ విలువ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు కదమ్మా, నెంబర్ సిస్టమ్ ఎలా రాసుకుంటామో మనందరికీ ఐడియా ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఇండియన్ సిస్టము, బ్రిటిష్ సిస్టమ్ లేదా ఇంటర్నేషనల్ సిస్టము ఏ రకంగా మనం రాస్తామనేది నేర్చుకుంటాం. కాబట్టి దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా వస్తుంది. మామూలుగా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేసు, ఇది హండ్రెడ్స్ ప్లేసు, ఇది థౌజండ్స్ ప్లేసు, ఇది 10,000s ప్లేసు. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది, ఇక్కడ 10,000 స్థానంలో ఉంది. 7 అనేది ఒకట్ల స్థానంలో ఉన్న 10,000 స్థానంలో ఉన్న దీని యొక్క ముఖ విలువ మారదు, 7 ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సింది. మిగిలినవి స్థాన విలువ ఉంటుంది. స్థాన విలువ అనేది మనం తెలుసుకుంటాము. స్థాన విలువ వచ్చినప్పుడు అది ఏ రకంగా మారుతుంది అనేది మనం తెలుసుకుంటాం. సో మనం ఒక సంఖ్యలను రాసేటప్పుడు ఒకట్ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000 స్థానము, 10,000 స్థానము, అలా 1,00,000 ఈ రకంగా రాస్తాము. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి 7 యాక్చువల్గా 70,000 ఉంది, కానీ దాని యొక్క ముఖ విలువ ఎంత అంటే 7 అనే అంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 7 ఒకట్ల స్థానంలో ఉంది, దాని యొక్క ముఖ విలువ ఎంత అంటే 7 అని చెప్తాము. కాబట్టి ముఖ విలువ అంటే స్థానముతో పాటు విలువ మారకుండా ఉండేటువంటి అంకె అని అంటాం. తర్వాత స్థాన విలువ. స్థాన విలువ అనేది పేరులోనే ఉంది, స్థానంతో పాటు వాల్యూ మారుతుంది అని. సో ఇది ఒకట్ల స్థానము, ఇది 10ల స్థానం అమ్మ. కాబట్టి 78లో
7 యొక్క స్థాన విలువ ఎంత అంటే 70 అని చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది ఒకట్ల స్థానము, ఇది పదుల స్థానము, ఇది వందల స్థానము. సో 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే ఇక్కడ కూడా పదుల స్థానంలో ఉంది కాబట్టి 70 అని చెప్తాము. ఇక్కడ ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది 100, ఇది 1000. కాబట్టి ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే 7000 అని చెప్తాం, 7000 అని చెప్తాం. కాబట్టి స్థానాన్ని బట్టి చూడండి 7 విలువ మారిపోతుంది. ఇక్కడేమో 70 ఉంది, ఇక్కడ 70 ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది 7000 అయింది. కాబట్టి ప్లేస్ని బట్టి వాల్యూ మారిపోతుంది, కాబట్టి అందుకని దీన్ని ప్లేస్ వాల్యూ అన్నాము. ఇక్కడ 4 వాల్యూ చూడండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. కాబట్టి ఇక్కడ 4 వాల్యూ ఎంతమ్మా 400. ఇక్కడ ఎంతమ్మా, ఇక్కడ కూడా 400. ఇక్కడ ఎంత అవుతుంది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది 40,000 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది 4,000 అవుతుంది. కాబట్టి చూడండి స్థానాన్ని బట్టి 4 విలువ ఎలా మారిపోయింది. ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 40,000 ఉంది, ఇక్కడ 4,000 ఉంది. కాబట్టి ప్లేస్ వాల్యూ అనేది ప్లేస్ని బట్టి మారిపోతుంది, ప్లేస్ని బట్టి మారిపోతుంది అని మనము అందుకని దాన్ని స్థాన విలువ అని అంటాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇటువంటి లెక్కలు మనకి ఎక్కువగా అంటే ఈ ప్రాబ్లమ్స్ అమ్మ, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్, డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు. నెంబర్ సిస్టంలో ఈ ప్లేస్ వాల్యూ మనకి ఫేస్ వాల్యూ అనేది వస్తుంది. సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అలాగే డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో ఇవి సాల్వ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నటువంటి విషయం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 5 యొక్క విలువ ఎంత అంటే 5 ఉంటుంది. ఇక్కడ పదుల స్థానంలో ఉంది కాబట్టి 5 యొక్క విలువ ఎంత అంటే స్థాన విలువ 50 అవుతుంది. ఇక్కడ వందల స్థానంలో ఉంది కాబట్టి 5 యొక్క విలువ ఎంత అంటే 500 అవుతుంది. ఇక్కడ వేల స్థానంలో ఉంది, 5 యొక్క విలువ ఎంత అంటే 5000 అవుతుందమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఉంది 48,562 కాబట్టి ఇక్కడ 500 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 50,000 అవుతుంది. కాబట్టి స్థానాన్ని బట్టి 5 విలువ ఎలా మారిపోతుంది చూడండి. ఇక్కడ ఉంటే 5 ఉంది, ఇక్కడ ఉంటే 50 ఉంది, ఇక్కడ ఉంటే 500 ఉంది, ఇక్కడ ఉంటే 5000 ఉందమ్మా. కాబట్టి స్థాన విలువ అనేది స్థానాన్ని బట్టి మారిపోతుంది, పొజిషన్ని బట్టి వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7, 7 యొక్క స్థాన విలువల మొత్తం అడుగుతున్నాడు. ఇక్కడ స్థాన విలువ ఎంత 7ది 7, ఇక్కడ ఎంతమ్మా 70, 70 + 7 అనమాట. 70 + 7 ఎంత మళ్ళీ 77 అవుతుంది. ఇది మనకు ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఎంత 700, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఎంత 7. ఈ రెండిటి మొత్తం అడుగుతున్నాడు. 700 + 7 ఎంత 707. చూడండి ఆన్సర్ ఎంత వచ్చిందో 707 వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 7, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 700. మళ్ళీ ఈ రెండింటిని కలిపినా ఎంత వస్తుంది మళ్ళీ 707 వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 70, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 700, 700 + 70 770. ఇక్కడ చూడండి ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 7000 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయండి 7007 అవుతుంది. ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 70, ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 7000 కలిపితే ఎంతమ్మా 70. చూడండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఇక్కడ మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాం, వీటిలో ఏదో ఒకటి ఇస్తాడు, 4 డిజిట్ నెంబరో 5 డిజిట్ నెంబరో ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వచ్చు, లేకపోతే ఈ రకంగా ప్రాబ్లం అడగొచ్చు. కాబట్టి సమ్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉంది 7, ఆ నెంబర్ పర్టికులర్ నెంబర్ ఇక్కడ అయితే 7 యూనిట్స్ ప్లేస్లో ఉందా, టెన్స్ ప్లేస్లో ఉందా, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్లో ఉందా చూసుకొని ఆ రెండింటిని యాడ్ చేయడం. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ అడిగాడు, డిఫరెన్స్. సో 6. సో 6 ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉందమ్మా. 60 - 6 ఎంత 54. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 600, ఇక్కడ 6. 600 - 6 ఎంతమ్మా 594 అవుతుంది. ఇక్కడ 6000 స్థానము, ఇక్కడ 6000లోంచి 6 తీసేస్తే 5994 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత 6000, ఇక్కడేమో 600. కాబట్టి ఏమవుతుందమ్మా 10లోంచి 6 తీస్తే 4, ఇక్కడ 5400 అవుతుంది. సో కాబట్టి ఇలా
ఇక్కడ డిఫరెన్స్ కనుక్కున్నాం మనం. పొజిషన్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ కనుక్కున్నాం. లేదా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ ఏమిస్తుంటాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఈ రెండిటికి కూడా మనకి సమ్ ఆర్ డిఫరెన్స్ అడుగుతూ ఉంటాడు. సమ్ ఆర్ డిఫరెన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఇది మనం మెయిన్గా నేర్చుకోవాలి. ఈ రకంగా నేర్చుకుంటే మనము ఎటువంటి లెక్క వచ్చినా సరే మనం ఈజీగా అయితే సాల్వ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చెప్పాను కదా నేను 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మన సిలబస్ తోటి కంబైన్ చేసి ఏవైతే డిఎస్సి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం ఉందో వాటిని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 5 అంకెల వరకే తీసుకున్నాం. మనం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళే కొలది ఈ నెంబర్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనము ముందు బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నాం కాబట్టి 5 అంకెల వరకు తీసుకున్నాం. 5 అంకెల వరకు అతి చిన్న సంఖ్యలు, అతి పెద్ద సంఖ్యలు. స్మాలెస్ట్ అంటే చిన్న సంఖ్యలు, లార్జెస్ట్ అంటే పెద్ద సంఖ్యలు. ఇది మనకు తెలిసిందే కదా. స్మాల్ అంటే చిన్న, లార్జ్ అంటే పెద్ద అని తెలుసు. కాబట్టి సో చిన్న సంఖ్యలు సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏముంటాయి, 2 డిజిట్ నెంబర్స్ ఏముంటాయి, 3 డిజిట్ నెంబర్స్ ఏముంటాయి, 4 డిజిట్ నెంబర్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. సో ఇక్కడ 1 డిజిట్ నెంబర్ మనకి అంకెలన్నీ 1 నుంచి ప్రారంభం అవుతాయి కదమ్మా. సో 1 డిజిట్ నెంబర్ చూసుకుంటే మనకి స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏమవుతుందమ్మా, 1 అవుతుంది. నాన్ జీరో నెంబర్, స్మాలెస్ట్ నాన్ జీరో, ఇక్కడ నాన్ జీరో తీసుకున్నాను నేను. స్మాలెస్ట్ నాన్ జీరో నెంబర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. స్మాలెస్ట్ నాన్ జీరో నెంబరు, నాన్ నెగిటివ్ నెంబర్ కూడా, నాన్ నెగిటివ్ నెంబర్. ఇక్కడ మనం పాజిటివ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాము, అలాగే నాన్ జీరో నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాము. సో కాబట్టి పాజిటివ్ నాన్ జీరో నెంబరు స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏమిటంటే మనకి 1 అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ అదే కాబట్టి. మరి లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, సో 9 అవుతుంది, ఎందుకంటే 1 నుంచి 9 వరకు ఉంటాయి. 1 నుంచి 9 వరకు మనకి అంకెలు ఉంటాయి. సో కాబట్టి లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏది అంటే 9 అనమాట. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ అమ్మ. స్మాలెస్ట్ ఏమవుతుంది, 1 0, 10 కదా. లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమైపోతుంది, 99 అవుతుంది. అంటే 10 నుంచి 99 దాకా మనకి 2 అంకెల సంఖ్యలు ఉంటాయి. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, 100 అవుతుంది. లార్జెస్ట్ ఏమవుతుంది మీరు చెప్తారు, ఇక్కడ 999, 999 అవుతుంది. 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, 1000 అవుతుంది. లార్జెస్ట్ ఏమైపోతుంది, 4 9s అవుతుంది. 5 డిజిట్ నెంబర్ ఏమైపోతుంది, 10,000 అవుతుంది. స్మాలెస్ట్. లార్జెస్ట్ ఏమైపోతుంది, 5 9లు అవుతుంది, 99,999. ఇది మనకి చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు. అంటే ఏవి చిన్న సంఖ్యలు, ఏవి పెద్ద సంఖ్యలు. అందులో కూడా మనకి డిజిట్స్ మారుతూ ఉంటాయి. 1 డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్, 5 డిజిట్ నెంబర్స్. ఈ 5 డిజిట్ వరకు మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో 5 డిజిట్ నెంబర్స్ వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో ఆ చిన్న సంఖ్యలు ఏవి, పెద్ద సంఖ్యలు ఏవి అనేది మనకు తెలియాలి. సో నెక్స్ట్ క్లాసుల్లో మనకి ఈ అంశాలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి లింక్ ఉంటుందమ్మా. అంటే ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు ఈ మొదటి క్లాస్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు రెండవ క్లాస్లో మీకు ఉపయోగపడతాయి. సో వీటిని మనం గుర్తు చేసుకొని అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయవలసి ఉంటుంది, లేదా కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనకి నెక్స్ట్ క్లాస్లో ఉపయోగపడతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే 5 అంకెల వరకు ఉండేటువంటి అతి చిన్న సంఖ్యలు ఏముంటాయి, పెద్ద సంఖ్యలు ఏముంటాయి అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ అంశాలన్నిటినీ బేస్ చేసుకొని సో పరీక్షల్లో మనకి ఎటువంటి లెక్కలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే బేసిక్ లెవెల్లో ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఈజీగా చేయగలిగేటువంటి అవకాశం అనేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి డైలీ లైఫ్లో. ఆల్రెడీ నేను చెప్పాను, మనము 4 గణిత ప్రక్రియలు ఉపయోగిస్తున్నాము. ఈ 4 గణిత ప్రక్రియలు డైలీ లైఫ్లో అంటే రోజువారీ మనం ఉపయోగించేటువంటి విధానంలో ఎలా ఉపయోగపడతాయి అనేది
దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. కాబట్టి వీటి యొక్క సొల్యూషన్స్ మనం ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. మొదటి ప్రాబ్లం చూడండి. దీని యొక్క సొల్యూషన్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ట్రక్కు 4370 కిలోల ఇనుప రాడ్లను తీసుకెళ్తుందంట. ఒక ట్రక్కు 4370 కేజీల ఇనుప రాడ్లను తీసుకెళ్తుంది. ఐరన్ రాడ్స్ని తీసుకెళ్తుంది. సో ఖాళీ ట్రక్కు బరువు ఎంత అన్నాడు? 2050 అన్నాడు. అంటే మామూలుగా ఇనుప రాడ్ల బరువు ఎంత అంటే 4370 కేజీలమ్మ. ఎంటీ ట్రక్, ఖాళీ ట్రక్ బరువు ఎంత అంట? 2050 కేజీలు. 2050 కేజీలు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇనుప రాడ్లను తీసుకెళ్తున్నప్పుడు ట్రక్కు మొత్తం బరువు ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఉపయోగించవలసిన గణిత ప్రక్రియ ఏంటంటే ఎడిషన్, సంకలనం చేయాలి. జస్ట్ రెండింటిని యాడ్ చేయండి. 7 + 5 చేస్తే ఎంత అవుతుంది? 12 అవుతుంది. 3 + 1 4, 4 + 2 6. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 6420 కేజీలు. అంటే ఐరన్ రాడ్స్ ప్లస్ ట్రక్ రెండిటి యొక్క బరువు ఎంత అంటే 6420 కేజీలు ఉంటుంది. కాబట్టి ఇది ఎడిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఎడిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు కూడా మనకి ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. జయ హ్యాజ్ 4500 రూపీస్. బాబు హ్యాజ్ 500 మోర్ దాన్ దట్ ఆఫ్ జయ. జయ వద్ద 4500 రూపాయలు ఉన్నాయి. జయ వద్ద 4500 రూపాయలు ఉన్నాయి. బాబు వద్ద ఎంత ఉన్నాయంట? జయ కంటే 500 ఎక్కువ ఉన్నాయంట. అంటే బాబు వద్ద ఎంత మొత్తం ఉంటుంది? 4500కి 500 కలపండి. అంటే ఎంత ఉంటుంది బాబు దగ్గర? 5000 ఉంటుంది. అయితే బాబు వద్ద ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. హౌ మచ్ మనీ ఈజ్ విత్ బాబు. ఆల్రెడీ మనం ఆన్సర్ క్లియర్ చేస్తాం. బాబు వద్ద ఎంత డబ్బు ఉందంటే 5000 ఉంటుంది. బాబు వద్ద ఎంత డబ్బు ఉంటుంది? 5000 రూపాయలు ఉంటుంది. సో ఇది కూడా మనం డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి మ్యాథ్స్ ఎడిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత చూడండి, దెర్ ఆర్ 265 బాయ్స్ ఇన్ ఏ స్కూల్. ఇవన్నీ కూడా మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయమ్మా. అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ మీదే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో 265 మంది అబ్బాయిలు ఉన్నారమ్మా, బాలురు ఉన్నారు. 12 గర్ల్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్. ఆ పాఠశాలలో బాలికల సంఖ్య బాలుర కంటే 12 ఎక్కువ. 12 ఎక్కువ అంటమ్మా. అంటే గర్ల్స్ నెంబర్ ఎంత? 265 + 12. 265 + 12 అంటే 5 + 2 7, 6 + 1 7, 2. సో 277 మంది బాలికలు ఉన్నారు. సో బాలికల సంఖ్య ఎంత అంటే 277. ఇక్కడ కూడా మనకి ఎడిషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అమ్మా ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఎడిషన్కి సంబంధించి. సో యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో వస్తూ ఉంటాయి. బహుశా ఆ రకంగా ఇవ్వకపోవచ్చేమో, కానీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చూడండి. ఈ రకమైన ప్రాబ్లమ్స్ అయితే మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తాయమ్మా. సో సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? x + y = 6230 అనుకోవాలి. అంటే x ఒక నెంబరు, y ఒక నెంబర్ అనుకున్నాం. అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 1278. అందులో x విలువ 1278 అనుకుందాం. ఇంకేమన్నాడు? ఫైండ్ ది అదర్ అన్నాడు. ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. అంటే y కనుక్కోవాలి. y కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? 62 30లోంచి ఏం చేయాలి? x విలువ తీసేయాలి. అంటే 6230 - 1278. అంటే ఈ పాటిగా మీకు అర్థమై ఉంటుంది దేని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసింది. సబ్ట్రాక్షన్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి లెక్క ఇది. కాబట్టి 6230లోంచి 1278 తీసేద్దాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం చేస్తాము? ఇక్కడి నుంచి ఒక 10 మనం తీసుకుంటామా. ఒక నెంబర్ ఈ ప్లేస్ నుంచి ఒక అప్పు తీసుకుంటే 10 అవుతుంది. 10లోంచి 8 తీస్తే 2. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా?
2 ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. 12లోంచి 7 తీస్తే మనకి 5 వస్తుంది. ఇక్కడి నుంచి ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి వెళ్ళింది కదా, ఇక్కడ 1 ఉంటుంది. సో కాబట్టి 11లోంచి 2 తీస్తే 9. తర్వాత ఇక్కడ నుంచి ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 5. 5లోంచి 1 తీస్తే 4. కాబట్టి నెక్స్ట్ ఇంకో నెంబర్ ఎంత అవుతుందమ్మా? 4952 అవుతుంది. సో మనం చేసింది ఇది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి? మనము రివర్స్ చెకింగ్ చేయాలి. అంటే మనం చేసిన సబ్ట్రాక్షన్ కరెక్టా కాదా అంటే ఈ 1278ని దీనికి యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. సో వచ్చిందా 6230. కాబట్టి ఏమైంది? మనం చేసిన సబ్ట్రాక్షన్ కరెక్ట్ అని తెలుసుకోవచ్చు. అలా సబ్ట్రాక్షన్ మనము రివర్స్ ఎడిషన్ ప్రాసెస్లో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ రెండో నెంబర్ ఎంత అవుతుందంటే 4952 అవుతుందమ్మా. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ పంచాయత్ ఎలక్షన్స్ 1645 ఓట్స్ ఆర్ పోల్డ్ ఇన్ ఏ విలేజ్. సో ఒక గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అంటే 1645 ఓట్లు పోలైనవి. అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్స్, చెల్లని ఓట్లు ఎంత అంటమ్మా? 107 ఓట్లు చెల్లలేదంట. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. మొత్తం ఓట్లు 1645, చెల్లని ఓట్లు 107, చెల్లిన ఓట్లు కావాలి. వ్యాలిడ్ ఓట్స్ కావాలంటే ఏం చేయాలి? మొత్తం ఓట్లలోంచి చెల్లని ఓట్లు తీసేయాలి. సో 15లోంచి 7 తీస్తే 8, 3, 6 - 1 అంటే 5. సో 1538 అనేది మనకి చెల్లిన ఓట్లు అవుతాయి. జస్ట్ 1645లోంచి 107ని మనం జస్ట్ తీసివేయాలి అంతే. నెక్స్ట్, మూర్తి హ్యాడ్ 1950. His mother gave him 1200 rupees on his birthday. He spent 2150 for shoes. How much money is left with him? సో ఇది ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా కలిసి ఉంటాయమ్మా. ఈ లెక్క మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సాల్వ్ ఇట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో మూర్తి దగ్గర 1950 రూపాయలు ఉంటే వాళ్ళ అమ్మ 1200 రూపాయలు ఇచ్చారు. అతను షూ కోసం 2150 రూపాయలు ఖర్చు పెడితే అతని దగ్గర ఎంత సొమ్ము ఉంది అనేటువంటిది లెక్క. సో దీని యొక్క ఆన్సర్ అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇది మల్టిప్లికేషన్కు సంబంధించింది. కాస్ట్ ఆఫ్ చైర్ ఈజ్ 550 రూపీస్, కాస్ట్ ఆఫ్ టేబుల్ ఈజ్ 150 రూపీస్. అంటే కుర్చీ యొక్క ధర 550 రూపాయలు, టేబుల్ యొక్క ధర 150 రూపాయలు అయింది. ఇఫ్ సురేష్ పర్చేజ్డ్ 3 చైర్స్ 3C + 3T, 3 చైర్లు 3 టేబుల్స్ కొన్నాడమ్మా. ఫైండ్ హౌ మచ్ మనీ డిడ్ హీ పే. అతను ఎంత డబ్బులు ఇవ్వాలని అది అడుగుతున్నాడు. సో ఈక్వల్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. మల్టిప్లికేషన్లో ఏం చేస్తాము? 3 × 550 చేస్తాం, ప్లస్ 3 × 150 చేస్తాం. విడివిడిగా క్యాలిక్యులేట్ చేయాలా? అవసరం లేదమ్మా. 3 కామన్ తీయండి. 550 + 150 ఇలా అయితే మనకి తేలిగ్గా వస్తుంది క్యాలిక్యులేషన్. 550 + 150 అంటే ఈ 50 ఇందులో యాడ్ అయింది అనుకో 600 అవుతుంది. 600 + 100 700 అవుతుంది. సో 3 × 700, 3 7 21, 21 పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2100 రూపాయలు అయితే అతను ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం 3 × 55, 3 × 15 చేస్తే మనకి క్యాలిక్యులేషన్ లాంగ్ అవుతుంది. అదే సింపుల్గా 3 కామన్ తీసామనుకో ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది వస్తుందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ బుక్ కంటెన్స్ 195 పేజెస్. 195 పేజీలు ఉందమ్మా ఒక పుస్తకంలో. ఇఫ్ కృష్ణ కెన్ రీడ్ 13 పేజెస్ పర్ డే. సో అతను రోజుకు 13 పేజీలు చదువుతాడంట. హౌ మెనీ డేస్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద బుక్. సో ఆ పుస్తకం పూర్తి చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సో బుక్లో ఉన్నటువంటి పేజెస్ ఎన్ని? 195 పేజీలు ఉన్నాయి. పర్ డే అతను ఏం చదువుతున్నాడమ్మా? ఎన్ని పేజీలు చదువుతున్నాడు? 13 పేజీలు చదువుతున్నాడు. ఇప్పుడు దేనికి సంబంధించిన ప్రశ్న? భాగాహారానికి సంబంధించిన ప్రశ్న. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతున్నాడు. సో హౌ మెనీ డేస్ విల్ హీ కంప్లీట్ ద బుక్ అని. అప్పుడు 195/13 వేసుకోవాలి. 195ని 13 తోటి మనము
భాగించాలి. అలా భాగించినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. డివిజన్ ఎలా చేస్తాం మనము? 195 ఇక్కడ 13 ఒకసారి పోతుందమ్మా. 9లోంచి 3 తీస్తే 6, 5. సో 5 ఉంది కాబట్టి 13 5లు పోతుంది. 13 5లు 65. 0 వచ్చింది రిమైండర్. ఎగ్జాక్ట్‌గా పోయింది. కాబట్టి అతను ఆ పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 15 రోజుల్లో అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 342. ఇందాక సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అమ్మా. ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 342. ఇఫ్ 1 ఈజ్ 18, ఫైండ్ ది అదర్ నెంబర్. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సింపుల్గా 342/x అవుతుంది. సో 342/18 అవుతుంది. సో 18 1 టైం పోతుందమ్మా. 18 1 టైం పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 16. 162 మిగులుతుంది. 162 అంటే 9 8 జార్ 72 కదా. 9 టైమ్స్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 9 8 జార్ 72, 9 1 జార్ 9 ప్లస్ 7 16. 162 సరిపోయింది కదా. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 19 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 19 వస్తుందమ్మా. సో ఇది మనకి మల్టిప్లికేషన్లో ఇచ్చాడు. ఇందాక చూసినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి ఎడిషన్లో ఇచ్చారు. ఇందాక ఒక ప్రాబ్లం చూసాం కదా మనము, అది ఎడిషన్కి సంబంధించిన ప్రాబ్లం. x ప్లస్ వై ఇచ్చి x ఇచ్చి y కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? x ఇంటూ వై ఇచ్చి మనల్ని y వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఈ మోడల్లో కూడా మనకి ఎగ్జామినేషన్లో అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకనే సిమిలర్ ప్రాబ్లం మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. 2 నెంబర్స్ ప్రోడక్ట్ మనకి 580 అయితే, వన్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ 5 అయితే, సెకండ్ నెంబర్ ఎంతో కనుక్కొని కామెంట్ యువర్ ఆన్సర్. దీన్ని సాల్వ్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇవి మనకి ఫస్ట్ క్లాస్లో, ఇంట్రడక్షన్ క్లాస్లో డిఎస్సికి సంబంధించి బేసిక్ లెవెల్లో మనము 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మీరు ప్రాబ్లమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము ఎడిషన్ మీద, సబ్ట్రాక్షన్ మీద, మల్టిప్లికేషన్ మీద, డివిజన్ మీద అయితే ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో 4 బేసిక్ ఆపరేషన్స్ మీద మనము ఈ వీడియోలో అయితే అవగాహన తెలుసుకున్నాము. దాంతోపాటుగా అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమిటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమిటి, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం గురించి తెలుసుకున్నాము. అలాగే ముఖ విలువ, స్థాన విలువ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ మీద మనం తెలుసుకున్నాము. అలాగే వాటి మీద ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్లో ఎటువంటి లెక్కలు ఇస్తారు వాటిని సాల్వ్ అయితే చేయడం జరిగింది. అలాగే అంకెల్లో మనకి చిన్న సంఖ్యలేవి, పెద్ద సంఖ్యలేవి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామమ్మా. అలాగే కొన్ని ముఖ్యమైన మోడల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. టెట్ మరియు డిఎస్సి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా మీకు తెలుసుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసము జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.